చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుందిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి విషయంలో సీఎం చంద్రబాబు చూపిస్తున్న చొరవతో కంగుంది దుర్గం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పర్యాటకాన్ని పెంపొందించే లక్ష్యంతో కేంద్రం మీద ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించడంతో ఇక్కడ పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలోని కంగుంది ప్రాంతానికి పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశం కాగా తదేకం ఫౌండేషన్ వారు పర్వతారోహకుల అభివృద్ధి కోసం ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విదేశాల నుంచి కూడా పర్వతారోహకులు కూడా వస్తున్నారని, దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకుల కోసం ఇక్కడే వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తున్నాం. అటు పారిశ్రామిక పరంగా కంపెనీలు తీసుకొచ్చి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలు తీసుకొచ్చి రైతులకి పాడి పంటల దగ్గర నుంచి తాగునీరు దగ్గర నుంచి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కళ, ఆయన ఒక అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఏ ఇజం లేదు, మనకి ఫ్యూచర్ అనేది ఓన్లీ టూరిజం తోటే అని చెప్పనేసి చెప్పడం జరిగింది. దాన్ని తెలంగాణ అసెంబ్లీలో కూడా ఒక కమ్యూనిస్టు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఆయన సొంత నియోజకవర్గాన్ని కుప్పం నియోజకవర్గంలో అద్భుతమైన ప్రకృతి అందాలు, అద్భుతమైన క్షేత్రాలు, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి ప్రాంతం ఈ కుప్పం ప్రాంతం. సో దీంట్లో ఖచ్చితంగా మనం ప్రాపర్గా బ్రాండింగ్ చేసి వసతులు ఏర్పాటు చేసి మార్కెట్ చేస్తే అద్భుతమైన కేంద్రం కింద, పర్యాటక కేంద్రం కింద ఇది మారుతుందని చెప్పనేసి ముఖ్యమంత్రి గారు నమ్మి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రతిదానికి ఒక కాలం కూడా కలిసి రావాలన్నట్టు ఈసారి ఈ కంగుంది బౌల్డరింగ్ కాన్సెప్ట్ని తదేకం అనే ఫౌండేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ అటు ప్రభుత్వ సహకారం, అలాగే వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళ టీం కావచ్చు, వాళ్ళ వనరులు కూడా, ఆర్థిక వనరులు కూడా సపోర్ట్ చేసి 1 ఇయర్గా ఇక్కడ ఎన్నో రకాలైన కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు ఖచ్చితంగా ప్రపంచ పటంలో కుప్పం నియోజకవర్గాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టేటటువంటి, గుర్తింపు తెచ్చేటటువంటి కార్యక్రమం అని చెప్పి నేను సగర్వంగా తెలియజేయగలను. దీనికోసం సంవత్సరం రోజులుగా నేను కూడా సరదాగా పేసం సార్ ఆట పట్టిస్తూ ఉంటా. ఎప్పుడు ఫోన్ చేసినా కంగుందిలో ఉంటుంది. ఏం సార్ కంగుందేనా, ఇంకా మీరు కుప్పను వదిలేశారా అని చెప్పనేసి సరదాగా కూడా ఆట పట్టిస్తూ ఉండేవాడిని. 1 ఇయర్ వాళ్ళతో పాటు తదేకం ఫౌండేషన్ వాళ్ళతో కలిసి ప్రతి దాంట్లో కూడా ఆయన అనుభవాల్ని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యాన్ని, అలాగే రాజశేఖర్ గారు ఆయన కూడా ఆయన సలహాలు సూచనలు, ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్గా ఉన్న దివాకర్ గారు కావచ్చు, సర్పంచ్గా ఉన్న ధనశేఖర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనుక్షణం కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఈ బౌల్డరింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈరోజు ఇంత అద్భుతమైన స్థాయికి ఈ బౌల్డరింగ్ ఫెస్టివల్ని తీసుకురావటం అనేది మనందరికి కూడా గర్వకారణం, కుప్పంకే గర్వకారణం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులందరూ కూడా ఈ కుప్పంకి వచ్చేదానికి ఇది తొలి మెట్టు అని చెప్పనేసి నేను మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులను కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా కూడా మీ సలహాలు సూచనలు ఈ కుప్పం నియోజకవర్గంలో పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు ఇస్తే వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళి మా వంతు మేము కృషి చేసి ఈ రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో కుప్పంకి పర్యాటక రంగం ద్వారానే మనకి ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు స్థానికంగా ఉండేటటువంటి యువతకు కానీ మహిళలకు కానీ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసేదానికి చర్య. పత్రికా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. గౌరవ ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా రాజశేఖర్ ఏపీడబ్ల్యూడిఐసి చైర్మన్ గారు, తదేకం ఫౌండేషన్ నుంచి గౌరవనీయురాలు మాధవి మేడం గారు ఉన్నారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు రాజగోపాల్ గారు, నా సహచర మిత్రులు చాలామంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు
కుప్పం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పర్యాటక రంగానికి అనుకూలమైన ప్రాంతాలన్నింటినీ కూడా ఒక్కటొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అద్భుతమైనటువంటి ప్రాంతాలు ఇక్కడ. ప్రకృతి సౌందర్యం, పాలారు నది, ప్రాచీన దేవాలయాలు, ఈ అద్భుతమైనటువంటి ఈ దుర్గం కోట, ఇన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నప్పటికీ కూడా దీని ఒక పర్యాటక రంగానికి చేసిన ప్రణాళికాబద్ధంగా చేయలేదు. కాబట్టి భారతదేశ పర్యాటక రంగ పటంలో కుప్పం నియోజకవర్గం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా స్థానాన్ని సంపాదించలేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వ పర్యాటక పాలసీ ప్రకారం ఏదైతే ఫుట్ఫాల్ అంటారు, అంటే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ప్రదేశానికి ఎంతమంది పర్యాటకులు ఒక సంవత్సరంలో వచ్చారు అనేటువంటిది ఆ లెక్క అనేది అది కేంద్ర ప్రభుత్వానికి కానీ పర్యాటక శాఖ కానీ ఉన్నప్పుడే ఆ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. దురదృష్టవశాత్తు ఎటువంటి ఇక్కడ అరేంజ్మెంట్ లేకుండా మనకు ఫుట్ఫాల్ లేదనేటువంటి కారణం వలన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి తరఫున పంపించినటువంటి నివేదికలో అది ఒక లోటు అనేది మనకు వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కుప్పం ప్రాంతానికి మొదటగా ఈ పర్యాటక రంగానికి కార్యక్రమాలు ప్రారంభించి దీని ఫుట్ఫాల్ పెంచిన తర్వాత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి అభివృద్ధికి సంబంధించిన నిధులు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగా కంగుంది మీకు అందరికీ తెలుసు, 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఈ ప్రాంతానికి రాజధానిగా పరిపాలనా కేంద్రంగా ఉన్నటువంటి కంగుంది గ్రామంలో పూర్వకాలం రాజులు నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఈ 7 కోటలు, అంటే కోటల్లో మనం 5 రకాలుగా విభజిస్తాం. స్థలదుర్గం, జలదుర్గం, వనదుర్గం, మన గిరిదుర్గం. కాబట్టి ఇది గిరిదుర్గంగా చాలా అద్భుతంగా నిర్మించబడినటువంటి ఈ కోట పైన మల్లేశ్వర స్వామి ప్రాచీన దేవాలయం, అదేవిధంగా కింద విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం,